హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఫస్ట్ టైం నేను ఈ వీడియోలో కనిపిస్తున్నాను. అది ఏంటంటే ఈరోజు నాతో వంట చేపిస్తుందంట. అది అసలు డిష్ కూడా నాకు తెలీదు. అడుగుదాం ఏంటో డిష్ రమ్య అని. కాజు కర్రీ అండ్ పరోటా. కాజు కర్రీ అండ్ పరోటా అంట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాజు, ఆనియన్, టమోటా అండ్ పచ్చిమిర్చి. అంతేనా? ఇంకేం అవసరం లేదు? ఇంకేమో పరోటా చేయడానికి మైదా పిండి ఆల్రెడీ కలిపి పెట్టేసినాను ముందే నేను. ఇంకా అంతేనా? అంతే. ఇంకేమన్నా ఉందా? ఇంకేం లేదు. అంతే అంట. తర్వాత ఎలా చేయాలి? తర్వాత ఎలా చేయాలంటే మనం డిష్లోకి వెళ్ళిపోతాం, వీడియోలకి. ఓకే, మనం డిష్ ఏంటో చూసుకుందాం. ఇంకా ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకున్నాం. అది కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. ఫస్ట్ ఏం వేయాలి? ఆనియన్స్. ఇవే సైజుడ్ ఆనియన్స్. దీనికి కలిపెట్టున్నాయి కదా, రెడీష్కి వచ్చేదాకా లేకపోతే మామూలుగానేనా? అంత అవసరం లేదు, జస్ట్ సాట్ అయితే చాలు. పచ్చిమిర్చి కూడా వేసేద్దాం మనం. అండ్ ఇందులో కొంచెం క్యాషెస్ కూడా వేసేద్దాం. ఇవి నానబెట్టుకున్న క్యాషెస్ అంట. అండ్ కొంచెం డ్రై క్యాషెస్ కూడా నానబెట్టుకున్న వాటితో పాటు. లేదా దీనిలో ఇంకేమన్నా వేయాలి ఇంగ్రీడియంట్స్? సాల్ట్ అలాంటివి ఏమన్నా అవసరం లేదు. అంటే ఇప్పుడు దీన్ని డైరెక్ట్ పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత డ్రై క్యాషు అండ్ వెట్ క్యాషు, టమోటా, గ్రీన్ చిల్లీ, ఇంకా దాంతోపాటు ఆనియన్ వేసాం కదా, ఇవన్నీ కూడా మనం పేస్ట్ చేసుకోవాలంట. సో ఈలో మనం పరోటా చేసుకుందాము. అవి ఫ్రై అయ్యేలోపు. పరోటాలో ఏమేమి వేసావు ఇంగ్రీడియంట్స్? దాంట్లో ఏం వేయలేదు. కొంచెం ఆయిల్ అండ్ ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ మెత్తగా. అంటే మొత్తం మైదా పిండినా గోధుమ పిండి? గోధుమ పిండి ఏమీ లేదు, మొత్తం మైదా పిండే. ఓన్లీ మైదా పిండే అంట పరోటాకి. ఫస్ట్ టైం నేను కూడా ఇంట్లో పరోటా తింటున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం. ఈరోజు రమ్య చేస్తుంది కొంచెం. పరోటా ఏమో రమ్య చేస్తుంది. కర్రీ ఏమో నాతో చేపిస్తుందంట. చూద్దాం మరి ఎలా ఉంటుందో, ఎలా వస్తుందో రిజల్ట్ ఫైనల్గా. అలా కట్ చేస్తున్నావా? పరోటా అలానే కట్ చేసుకొని కటింగ్స్ ద్వారా చేయాలి పరోటాను. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని రుద్దడమే దాన్ని. లాస్ట్లో బయట వాళ్ళు కొడతారు చూడండి, కాల్చిన తర్వాత. అలా కొడతావా రమ్య? ఫస్ట్ టైం కొంచెం ఎగ్జైట్మెంట్గా కూడా ఉంది పరోటా ఇంట్లో తిన్నాం. ఎప్పుడు బయట తినే వాళ్ళని. పరోటాలన్నీ కాల్ చేసుకుందాం ఇంకా మనం మొత్తం 1 by 1గా. ఇప్పుడు మనం పరోటాలు కాల్చుకోవడం అన్నీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పరోటాలా కొట్టాలి. ఈ టాస్క్ మందే. ఇప్పుడు దీన్ని చేద్దాం. ఎట్లాగైనా రెస్టారెంట్లో వాళ్ళు కొట్టినట్టు వద్దొద్దు, 2 కొడదాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. పరోటా మాస్టర్ అయిపోవచ్చు దెబ్బతోటి.
ఇలాగేనా? పరోటా అలా అయిపోయింది. దీని పని బాగా వచ్చింది పరోటా అసలు. సో అది మరి ఇంక మనం కాజు కర్రీ చేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకునేసి కాజు కర్రీ చేసుకునేదానికి మనం ఫస్ట్ ఆనియన్స్ అన్నీ వేసుకుందాం. ఇలా నలిపి వేసుకోవడం వల్ల తొందరగా కాగిపోతాయి. ఇది మేము డిగ్రీలో ఉన్నప్పుడు ట్రై చేసేవాళ్ళం బాగా. ఇవి కొంచెం లైట్గా ఫ్లేమ్ అయితే చాలా రమ్య. గోల్డెన్ రెడ్ కలర్ రోస్ట్ అయితే చాలా అంటే ఇవి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం వైఫ్తో కలిసి వంట చేస్తున్నా. అంతకుముందు డిగ్రీలో ఉన్నప్పుడు చేసేవాడిని రూమ్లో అన్న వాళ్ళతోటి. వాళ్ళు చెప్తుంటే ఏదో ఒకటి వాళ్ళకి బొచ్చలు అందిస్తాను, అంట్లు కడుగుతాను, ఏదో చేసేవాడిని అప్పుడు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు వంట చేస్తున్నా. ఈ మిర్చి కూడా వేసేసుకుందాం, గ్రీన్ చిల్లీ. మనం లైట్గా ఉప్పు కూడా వేసుకుందాం. ఎక్కువ వేయాలా లైట్గా అయినా? కొంచెం తగినంతగా ఉప్పు. క్యాష్యూస్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ అవి అంతా కొంచెం గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చేసినాయి. అవేంటి? కొంచెం మిక్స్ చేసిన కర్డ్. ఇందా మనం పట్టుకున్న కాజు పేస్ట్ అంతా అది కూడా ఇందులో వేసేసుకుందాం. ఇంకా దీనిలో మనం కొంచెం లైట్గా పసుపు కలర్ కోసం, కారం వేసుకుందాం. తగినంత కారం, కొంచెం లైట్గా వాటర్ అంటాం. దీనిలో ఇంకా మసాలాన్ని వేసుకుందాం. ధనియాల పొడి, గరం మసాలా, అది కూడా వేస్తారా? కస్తూరి మేతి కూడా వేస్తారంట. మీకు ఏమైనా అవైలబుల్గా ఉంటే మీరు వేసుకోండి. బాగుంది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కాజు కర్రీ. అండి ఈరోజు మనం చేసుకున్నది పరోటా. సగం నేను చేస్తాను, సగం మా వైఫ్ చేశాను. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాము. పరోటా, కాజు కర్రీ. ఇది మా వైఫ్ ఫస్ట్ టైం చేసిందంట. పరోటాలోకి కాజు కర్రీ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అండ్ కొంచెం నిమ్మకాయ విత్ ఆనియన్ ఆల్సో. కాజు ముక్క, కొంచెం పరోటా, కొంచెం కర్రీ.
చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం అయినా కూడా. సో అంతే ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను కానీ మా వైఫ్ కానీ చేస్తూ ఉంటాము. ఎవ్రీ వీక్ ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది. సో మీరందరూ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ అన్నీ మంచిగా ఉంటేనే సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి. బాయ్ బాయ్.